గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదిక్ ఆస్ట్రో. ఈరోజు టాపిక్ రవిచారం పార్ట్ 3. ఈ వీడియోలో మనం రవి గ్రహము అంటే సన్ ప్లానెట్ ఏదైతే ఉందో అది మనం ఈ 12 రాశుల్లో ఏ రాశిలో ఉంటే ఆ జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయనేది మనం తెలుసుకుంటున్నాం. ఆల్రెడీ మనం మేషం నుంచి వృశ్చికం వరకు ఈ 4 రాశుల్లో ఉన్నప్పుడు జాతకుని లక్షణాలు ఎలా ఉంటాయనేది మనం ఇంతకుముందు పార్ట్ 1, పార్ట్ 2లో తెలుసుకున్నాం. సో ఈరోజు మనం రవి ఏ జాతకుని యొక్క జాతక చక్రంలో అయినా కానీ రవి గ్రహం కనుక ధనస్సు రాశిలో కానీ, మకర రాశిలో కానీ, కుంభరాశిలో కానీ, మీనరాశిలో కానీ ఈ 4 రాశుల్లో ఉన్నప్పుడు ఆ జాతకుని యొక్క బేసిక్ లక్షణాలు ఎలా ఉండొచ్చు అనేది మనం తెలుసుకుంటాం. అంటే అన్ని లక్షణాలు కాకుండా అందులో కొన్ని లక్షణాలు మనం తెలుసుకుంటున్నాం. ఓకే, సో అయితే రవి ధనస్సు రాశిలో ఉన్నాడు అనుకోండి, ఉంటే ఆ జాతకుడు విద్యావంతుడై ఉండొచ్చు, ధనవంతుడుగా కూడా ఉండొచ్చు, నైపుణ్యము కలవాడై ఉంటాడు. అంటే ఆయుధాలు అవన్నీ కూడా ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలనే దాని గురించి మంచి నాలెడ్జ్ ఉండినవాడే ఉంటాడు. తర్వాత పరోపకారి కూడా అయి ఉంటాడు, బంధువులకి, ఫ్రెండ్స్కి హెల్ప్ చేసే రకంగా ఉండొచ్చు. తర్వాత మకర రాశిలో రవి ఉన్నప్పుడు ఆ జాతకుని యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ జాతకుడు లోభి అయి ఉండొచ్చు, స్వార్థపరుడు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. విద్య అనేది ఆ జాతకునికి అంతగా అబ్బకపోవచ్చు. తర్వాత మధ్య మాంసములందు కొద్దిగా ఇష్టం బాగా ఉండొచ్చు ఆయనకి. నెక్స్ట్ వచ్చేసి కుంభరాశిలో కనుక రవి ఉన్నాడు అనుకునే జాతక చక్రంలో, అప్పుడు ఆ జాతకుడు కొద్దిగా మూర్ఖవాది అయి ఉండొచ్చు, అధిక రోషం కూడా ఉండొచ్చు, గర్వం కూడా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మీనరాశిలో కనుక రవి ఉన్నాడు అనుకోండి జాతక చక్రంలో, అప్పుడు ఆ జాతకుడు ప్రియభాషి అయి ఉండి జనాల్ని ఆకర్షించేవాడుగా ఉండొచ్చు. తర్వాత మంచి పుత్ర సంతానం కూడా కలిగి ఉండవచ్చు, మంచి స్నేహితులతో సత్సంబంధాలు ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇవి బేసిక్ లక్షణాలు. ఈ రవి వివిధ రాశుల్లో ఉన్నప్పుడు ఈ లక్షణాలు ఉండొచ్చు అనేది మనం తెలుసుకున్నాం. అయితే రవి మీనంలో ఉండగానే ఆ జాతకుడు ఇలా ఉంటాడు ఖచ్చితంగా అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే రవి ఉన్నంత మాత్రాన మిగతా ఆస్పెక్ట్స్ కూడా మనం చూసుకోవాలన్నట్టు. రవితో కలిసి వేరే ప్లాంట్స్ ఏమన్నా ఉన్నాయా అందులో, ఓకే, ఆ భావాన్ని ఏమైనా చెడగొడుతున్నాయా, అలాగే ఆ రవి మీద వేరే గ్రహాల యొక్క ఆస్పెక్ట్ ఏమైనా ఉందా, రవి ఏ నక్షత్రంలో ఉన్నాడు, తర్వాత ఏ దశ మహాదశ నడుస్తుంది, అంతర్దశ నడుస్తుంది, అవన్నీ కూడా మనం పరిశీలించిన తర్వాతనే ఒక డెసిషన్కి రావాలి. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అనేది బేసిక్ నాలెడ్జ్ కొరకు మాత్రమే ఇవ్వబడింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.